మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. సో ఎక్కడ కూడా మనకి వ్యాపార సముదాయాలు అదేవిధంగా షాప్ల ముందు పెట్టిన వెహికల్స్ అయితే కొంతకాలంగా కొంతమంది దొంగలు ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ అయితే దొంగతనం చేసేసి వివిధ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నట్టు మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. ఏదైతే మనకి వన్ టౌన్ నియర్ బై లొకేషన్ లోని గాంధీ చౌక్ నియర్ బై లొకేషన్ లో మనం ఉన్నాము. ఈ ఏరియాలో చాలా వరకు కూడా వన్ టౌన్ ప్రెమిసెస్ లో క్రైమ్ రేట్ అనేది పెరిగింది. అంటే దొంగతనాలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోవడం గల కారణాలు ఏంటి అని అంటే అన్ఐడెంటిఫై వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్కింగ్ చేసిన వెహికల్స్ అయితే వాళ్ళు దొంగలించేసి అంతర్రాష్ట్రాలకు కూడా పంపిస్తా ఉన్నారు అనేది తెలుస్తా ఉంది. సో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో నిజామాబాద్ వన్ టౌన్ SHO అయినటువంటి రఘుపతి ఒక వీడియోనైతే వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఖచ్చితంగా వన్ టౌన్ కి అయితే కాల్ చేసి మాకు సంప్రదించవచ్చు, మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు అని చెప్పేసి ఒక పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వీడియోలు అనేటివి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా మనకు వైరల్ అవుతా ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర కూడా ఇంటి దగ్గర మనం వెహికల్లో పార్క్ చేసుకున్న తర్వాత కూడా మనము మొన్న ఇదే నియర్ బై లొకేషన్లోని ఒక ఏరియాలో వెళ్ళినాము. అక్కడ దాదాపు నైట్ అర్ధరాత్రి 1 గంటలకు తీసుకొచ్చి పార్కింగ్ చేసిండు. అయినా మళ్ళీ తర్వాత ఒక 2 గంటల తర్వాత లేచి చూస్తే ఆ వెహికలే లేదు. అంటే ఎంత దారుణంగా అంటే ఒక పథకం ప్రకారం రెక్కి చేసి మరి ఎక్కడైతే దొంగతనం చేస్తే మనకు వీలుగా ఉంటుందో అట్లాంటి ప్లేసెస్ మాత్రమే చాలా వరకు దొంగలు టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం ఉన్న ఏరియా వచ్చేసి గాంధీ చౌక్ అండి. ఇదంతా కూడా పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంటుంది. పోలీస్ వెహికల్స్ అనేటివి ఉంటాయి. రాంగ్ పార్కింగ్ లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ వెహికల్స్ అనేటివి తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నార్మల్గా ఇక్కడ చూడండి, ఈ నుంచి ఆడదాకా వెహికల్స్ అనేటివి పెట్టిరు కాబట్టి ఓకే. కాకపోతే కొంత అంటే ఎవరైతే ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే వెహికల్స్ పెట్టేసి ఎవరైతే ఆ షాప్లోకి వెళ్తున్నారా లేకపోతే అక్కడ పెట్టేసి వేరే దగ్గరికి వెళ్తున్నారా అనేది చూసుకొని మరి వాళ్ళు షాప్లోకి వెళ్తే అది స్కిప్ చేస్తున్నారు. వెహికల్ ఆడ పెట్టేసి ఆ నుంచి గాంధీ చౌక్ ఒకవేళ పార్కింగ్ ఇష్యూ అనేది నిజామాబాద్లో చాలా వరకు ఉంది కాబట్టి వెహికల్స్ ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసేసరికంటే ఆ వెహికల్ అనేది కాజేసి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి దొంగతనాలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మీ వస్తువులు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ వెహికల్స్ని మీరు ఖచ్చితంగా ఒక పార్కింగ్ ఉన్న దగ్గర పెట్టండి, ఎక్కడంటే అక్కడ రోడ్ల పైన పెట్టద్దు అని చెప్పేసి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సుమన్ టీవీలో మనకి ఎక్స్క్లూజివ్ గా మనకి ప్లే అవుతా ఉంది. ఆ వ్యక్తికి ఇట్లా మీకు ఐడెంటిఫై అయితే ఎక్కడైనా కనిపించినా కూడా నిజామాబాద్ వన్ టౌన్ కి మీరు సంప్రదించవచ్చు. అట్లాంటి వాళ్ళని మనము పట్టించినట్లయితే క్రైమ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిజామాబాద్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వరటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.